హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తండ్రిద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వస్తూ ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్లో ఆల్రెడీ మనం ఫస్ట్ 3 మ్యాచ్ అయితే గెలిచడం, సిరీస్ను కూడా కైవసం అయితే చేసుకున్నాం. గత లాస్ట్ ODI సిరీస్లో మనం చూసినాం కదా, వాళ్ళు బి టీంతో నచ్చి మరి ఏ విధంగా సిరీస్ గెలిచిల్లో. సో కాబట్టి ఈ సిరీస్ అయితే మనం గెలిచినాం కాబట్టి పెద్దగా మనకైతే ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు. సో ఇక ఈ 2 మ్యాచ్లో కూడా మనం కొన్ని ఇంకా బెంచ్ ప్లేయర్స్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఒకసారి ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే చాలా మనలు బెటర్ అంటే బెటర్ రాణించని అని చెప్పుకోవచ్చు. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించాలని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో సో మెనీ పాజిటివ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మనం అనుకున్నాం జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడతాడు అండ్ ఈ మ్యాచ్లో ఒక మంచి క్రూషల్ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఆయన వచ్చిండు, 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే రవి బిష్ణోయ్ కూడా వచ్చిండు. అతను కూడా డెడ్లీ బౌలింగ్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. డెడ్లీ అంటే డెడ్లీ అన్ప్లేయబుల్ బౌలింగ్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఒకటంటే ఒకటే బౌండరీ ఇచ్చిండు, అది కూడా మిస్ ఫీల్డింగ్ ఏమిటి ఆ బౌండరీ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి బౌలింగ్ అయితే వేసిండు అక్కడ రవి బిష్ణోయ్. ఇక తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణా రెగ్యులర్గా మళ్ళీ అక్కడ డెవిన్ కాన్వేని అవుట్ వేసిండు యాజ్ యూజువల్గా. కొంచెం మనకి ప్రాబ్లం ఏంటంటే అక్కడ కుల్దీప్ యాదవ్. మరి కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే 3 ఓవర్లు వేసిండు, 32 రన్లు అయితే ఇచ్చిండు. ఓవర్కి 10.7 రన్స్ అయితే ఇచ్చిండు, దట్టు ఈ వికెట్లో. సో కుల్దీప్ యాదవ్ ఒక్కడే మనకి డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. సో అతనికి కంప్లీట్ కొంచెం కొన్ని మ్యాచ్లు రెస్ట్ అయితే బెటర్ అయితే ఉండేది. ఫస్ట్ మ్యాచ్ ఆడలేడు, సెకండ్ మ్యాచ్ మళ్ళీ తీసుకొచ్చిళ్ళు. మనం ఏమనుకున్నాం ODI సిరీస్ అయిపోయిన తర్వాత కొన్ని మ్యాచ్లకు అతనికి రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుందని. సో మళ్ళీ ఇక్కడ కూడా రన్స్కి అయితే వెళ్ళినని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ లో కూడా సంజు సామ్సన్ టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో అతను కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్మిసల్ గా కనబడుతుంది, ఒక ప్యాటర్న్ అయితే కనబడుతుంది టెంప్లెట్ లెక్క. ఒకవేళ ఇట్లా తిలకవర్మ గిట్ట తిరిగి వస్తే గిట్ట చాలా కష్టమైతే అని చెప్పుకోవచ్చు సంజు సామ్సన్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఉండటానికి. ఎందుకంటే మరోవైపు ఇషాన్ కిషన్ దంచి కొడుతున్నాడు. మనం చూసినాం కదా లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా రాణించిందో, అంతకుముందు మ్యాచ్ లో కూడా ఏ విధంగా రాణించిందో చూసినాం. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా ఫస్ట్ వికెట్ పడ్డది, సెకండ్ బాల్ కూడా చాలా మూవ్ అయింది అక్కడ జాకబ్ డఫీకి. తర్వాత బాల్ 2 బాల్ 6 ఏ విధంగా కొట్టినాం మనం చూసినాం. సో కాబట్టి మరోవైపు ఇషాన్ కిషన్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది సంజు సామ్సన్ కి. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా డక్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. మనకి మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో వచ్చేసి సంజు సామ్సన్ అండ్ బౌలింగ్ లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ దగ్గర పర్ఫార్మెన్స్ వస్తే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇవి రెండే మనకి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతున్నాయి. ఇక గత మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ స్టెప్ అవుట్ అయ్యి రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్కి మరి ఎలాంటి బౌండరీస్ కొడుతున్నాడో మనం చూసినాం. ఫీల్డ్కి తగ్గట్టు అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇతన్ని అవుట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. తానిచ్చి తానే అవుట్ కావాలి ఒక బ్యాట్ షాట్ కొట్టి. సో అలాంటి నాకైతే ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి నాకైతే ఆడినని చెప్పుకోవచ్చు. దాంతో మన టీమిండియా 155 పరుగులు జస్ట్ 10 ఓవర్స్లోనే చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా 10 ఓవర్లు అయితే మిగిలే ఉన్నాయి. 300 కొట్టినా అని మనోళ్ళు 300 కూడా చేజ్ చేసేవాళ్ళు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డది. ఇక 4th మ్యాచ్ వచ్చేసి 28th జనవరి నాడైతే స్టార్ట్ కాబోతుంది విశాఖపట్నంలో. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా అక్కడ మళ్ళీ అక్షర్ పటేల్ ని తీసుకురావచ్చు అండ్ హర్షదీప్ సింగ్ ని తీసుకురావచ్చు. ఒకవేళ తిలక్ వర్మ ఫిట్ ఉంటే అతనికి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ ఒకవేళ తిలక్ వర్మ ఫిట్ లేకపోతే గిట్ట శ్రేయస్ అయ్యర్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు ఈ మ్యాచ్ లో. సో చాలా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అక్కడ మనకి మెయిన్ ప్లేయర్స్ అందరికి కూడా రెస్ట్ ఇవ్వచ్చు. బుమ్రాకి మళ్ళీ రెస్ట్ ఇవ్వచ్చు, హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వచ్చు అండ్ వరుణ్ చక్రవర్తి కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఆ మ్యాచ్ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్ మాత్రం సంజు సామ్సన్ కి క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఆడుతున్నది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆడతాడు. ఒకవేళ అభిషేక్ శర్మ గిట్ట రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి ఇవ్వచ్చు. అండ్ ఓపెనింగ్ లో సంజు సామ్సన్ అండ్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారు. ఎప్పుడంటే ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ ఇస్తా గిట్ట, లేదనుకుంటే ఇట్లా తిలక్ వర్మ గిట్ట తిరిగి వస్తే గిట్ట. ఇంకా తిలక్ వర్మ అప్డేట్ అయితే ఇంకా మనకైతే రాలేదు కాబట్టి
ఒకవేళ తిలకవర్మ అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తా. అండ్ ఒకవేళ వచ్చినా కానీ ఖచ్చితంగా అతనైతే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఇక తర్వాత చూసుకుంటే 3లో ఇషాన్ కిషన్, ఒకవేళ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే 3లో ఇషాన్ కిషన్ ఆడతాడు. లేదనుకుంటే ఇట్లా శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అతను ఆడతాడు. ఇక తర్వాత 4లో చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా అయితే ఆడతాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 మంచి నాక్స్ అయితే ఆడిండు. ఈ మ్యాచ్ కూడా అదే నాకైతే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. మరి ఏ విధంగా ఆడుతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా, ఒకవేళ అతనికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇట్లా అక్షర పడలేస్తాడు అతని ప్లేస్ లో. ఇక తర్వాత శివన్ దుబే కంటిన్యూ అవుతాడు. శివన్ దుబే కూడా గత మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ లో కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే రింకు సింగ్ యాజ్ యూజువల్ గా అయితే ఇతనైతే ఆడతాడు. అండ్ ఫినిషర్ గా పైన ఆడే బ్యాట్స్మెన్స్ కి ఆ భరోసా అయితే ఉంటది. మరి కింద రింకు సింగ్ ఉన్నాడు. సో అని అక్కడ పైన ఆడే బ్యాట్స్మెన్స్ కి ఆ ఫ్రీ లైసెన్స్ అయితే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి నాకైతే ఆడుతున్నారు పైన ఆడే బ్యాట్స్మెన్స్ వచ్చేసి. సో ఖచ్చితంగా రింకు సింగ్ మరి ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. వరల్డ్ కప్ లో కూడా స్టార్టింగ్ నుంచి తినైతే ప్లేయింగ్ లో అయితే ఉంటాడు. ఇక తర్వాత మనం బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఆడిండు, హర్షిత్ రాణా ఆడిండు. సో ఈ మ్యాచ్ లో కూడా మరి అక్కడ బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు, హర్షదీప్ సింగ్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే స్పిన్ బౌలర్స్ మరి కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో అతనికి మరొక ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. వరుణ్ చక్రవర్తికి మళ్ళీ రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ రవి బిష్ణోయ్ గత మ్యాచ్ మనం చూసినా అన్ప్లేయబుల్ డెలివరీస్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. సో అతను కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ ఒకవేళ గిట్ట అక్షర్ పట్ల గిట్ట అస్త గిట్ట ముగ్గురు స్పిన్నర్లు అంటే కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. దట్టు విశాఖపట్నంలో ఆడుతున్నారు కాబట్టి డ్యూ ఉంటుంది కాబట్టి ముగ్గురిట్లలో ఇద్దరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ ఒకసారి మనం ప్లేయింగ్ లో అక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, ఒకవేళ తిలకవర్మ వస్తే గిట్ట ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తే గిట్ట శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. 6లో రింకు సింగ్, 7లో శివన్ దుబే, 8లో హర్షిత్ రాణా, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. 11లో రవి బిష్ణోయ్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ ప్లేయింగ్ 11 వచ్చేసి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం ఆల్రెడీ సిరీస్ గెలిచినాం కాబట్టి ఇంకా బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి. ఇక ఓవరాల్ చూసుకుంటే మెయిన్ గా ఈ మ్యాచ్ వచ్చేసి ఒకవేళ సంజు శాంసన్ ఆడితే గిట్ట సంజు శాంసన్ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ కుల్దీప్ యాదవ్ ఆడితే గిట్ట కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. మెయిన్ గా చూసుకుంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక మిగతా అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.